హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపురుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి జావా అండి. ఇది పిల్లలకు చాలా బలం అండి. పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చండి. సమ్మర్లో ఇంకా చాలా మంచిదండి. తాగడం వల్ల వేడి తగ్గిస్తుంది. దీనికోసం నేను ఒక బౌల్లో 2 గ్లాస్ వాటర్ తీసుకుంటానండి. ఇది కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఇంకొక గిన్నెలో ఇది రాగి పిండి అండి. నేను నానబెట్టి మొలకెత్తిన తర్వాత జిన్నా పట్టించుకున్నాను. ఇది 1 కప్పు వేసుకున్నాను. తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఇందులోకి సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కలిపి పెట్టుకున్న రాయి పిండి అంతా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 3 మినిట్స్కి కొంచెం గట్టిపడిపోయింది చూడండి. మీకు ఇంకా పల్చ కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. 5 మినిట్స్కి అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది స్టవ్ నుంచి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత నేను ఒక 2 కప్పులు మజ్జిగ వేసుకున్నానండి, పల్చటి మజ్జిగ. ఇదంతా వేసి బాగా కలుపుకుందాము. చూడండి, అంతే అండి, రెడీ అయిపోయిందండి రాగి జావా. తాగడం వల్ల చాలా హెల్తీ అండి. పిల్లలకు కానీ పెద్దలు ఎవరైనా కానీ బాగుంటుంది. కడుపు కూడా నిండుతుందండి 1 గ్లాస్ తాగేసప్పటికి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొద్దిగా వేసానండి. పిల్లలకైతే స్కిప్ చేయొచ్చు పచ్చిమిర్చి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని ముక్కలు వేసానండి. కొద్దిగా కొత్తిమీర, అంతేనండి. ఇలా గార్నిష్ చేసుకొని ఒకసారి కలుపుకొని తాగొచ్చండి. చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇచ్చిన చాలా బలం అండి. అంతేనండి, రాగి జావా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.